సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. December 31st నైట్ చాలామంది చాలా రకాలుగా గ్రాండ్గా ప్లాన్ చేసుకుంటారు. అయితే పోలీసులు అయితే మాత్రం కొన్ని ఆంక్షలు అయితే పెట్టారు. సో కంపల్సరిగా అందరూ పాటించాలని అయితే తెలియజేస్తున్న పరిస్థితి విజయనగరంలో అయితే కనిపిస్తుంది. సో కొంతమందికి అయితే ఇవి కొంచెం హార్డ్గా అనిపించవచ్చు, కానీ కొంతమంది మాత్రం లైట్గా తీసుకుంటారు. కానీ తప్పనిసరిగా జాగ్రత్తలు అయితే పాటించాలంటున్నారు. సో మరిన్ని వివరాలు తెలిపేందుకు మన ముందున్నారు వన్ టౌన్ సిఐ శ్రీనివాసరావు గారు. సార్ నమస్తే. హ్యాపీ న్యూ ఇయర్ కోసం చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందామని అందరూ కూడా నైట్కి ప్లాన్ చేసుకుంటున్నారు. అంటే ఎప్పుడు ఉండే ఆంక్షలే, కానీ ఈ ఏడు ఏమైనా కొత్తగా ఆంక్షలు ఏమైనా పెట్టారు? అంటే రెగ్యులర్గా మా విజయనగరం జిల్లా ఎస్పీ గారు శ్రీ వకుల్ జిందాల్ గారు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ అందరికీ అన్ని పోలీస్ స్టేషన్స్కి ఇచ్చారమ్మా. తర్వాత ప్రెస్ నోట్ కూడా ఇచ్చారు. మేమైతే మా విజయనగరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జనరల్గా ఇప్పుడు ఇది టౌన్ లిమిట్స్, పబ్లిక్ అందరూ కూడా ఎక్కువ మంది సెలబ్రేషన్స్ చేసుకుంటారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనేది వాళ్ళు మంచిగా ఆనందంగా జరుపుకోవచ్చు. కాకపోతే వాళ్ళు జరుపుకునే సెలబ్రేషన్స్ పక్క వాళ్ళకి డిస్టర్బెన్స్ చేయకూడదు. జనరల్గా యూజువల్గా ఏంటంటే మిడ్-నైట్ 12 న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకుంటారు కాబట్టి అప్ టు 1 వరకు కూడా పర్మిషన్ ఇస్తున్నారు. అది కూడా ఏంటంటే సెలబ్రేషన్స్ వాళ్ళ ఇంట్లో చేసుకోవాలి, కానీ పబ్లిక్ ప్లేస్లో చేసుకోవడం, అక్కడ క్రాకర్స్ కాల్చడం కానీ, లేకపోతే ట్రిపుల్ రైడింగ్ చేయడం, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం, గట్టిగా కేకలు వేసుకుంటూ పబ్లిక్లో న్యూసెన్స్ చేసుకుంటూ అరుపులు కేకలు చేసుకుంటూ బైక్ మీద రైడ్ స్పీడ్ డ్రైవింగ్ చేస్తూ పక్క వాళ్ళకి ఇబ్బంది పెట్టడం, ఇలాంటివి ఏమైనా చేస్తే మాత్రం మేము ఆల్రెడీ బందోబస్తు స్కీమ్స్ అన్ని ప్రిపేర్ చేసుకున్నాము మేడం. పాయింట్స్ వేసుకున్నాము, పికెట్స్ వేసుకున్నాము. రైల్వే స్టేషన్ జంక్షన్ అని, బస్ స్టేషన్ అని, తర్వాత బాలాజీ జంక్షను, తర్వాత తోటపాలెం ఏరియా, ఇలాగ కొద్దిగా రైల్వే స్టేషన్ దగ్గర నుంచి గూడ్ షెడ్ జంక్షన్ అని డిఫరెంట్ పాయింట్స్ వేసుకున్నాం అనమాట. మీరు సెలబ్రేషన్స్ ఏంటంటే మీ ఇంట్లో మీ ఫ్యామిలీతోనే హ్యాపీగా జరుపుకోవాలి. రోడ్ల మీదకి వచ్చి విచ్చలవిడిగా తిరుగుతూ డ్రంకన్ చేసి స్పీడ్ డ్రైవింగ్ చేస్తూ ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఎవరైనా పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ చేస్తే మాత్రం మేము చట్ట ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము. ఒకవేళ ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవ్ చేస్తే ఆ కేసెస్ కూడా బుక్ చేస్తాము, క్రిమినల్ కేసెస్ కూడా బుక్ చేస్తాము. అంటే యూజువల్గా ఇలాగ న్యూసెన్స్ చేసినప్పుడు టౌన్ న్యూసెన్స్ యాక్టే ఉంటుంది. అలా కాకుండా ఇలాగ ర్యాష్ అండ్ డ్రైవింగ్ చేస్తే మాత్రం వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటాం. అప్ టు 1 వరకు గవర్నమెంట్ కూడా ఇప్పుడు పర్మిషన్స్ ఇస్తుందని ఇన్ఫర్మేషన్ ఉన్నది. అంటే ఈ లిక్కర్ షాప్స్కి అన్నిటికీ కూడా అప్ టు 1 అయిపోయిన తర్వాత 1 మొత్తం టోటల్ క్లోజ్ అవ్వాలి. ఆ 1 లోపు కూడా చేసుకునే సెలబ్రేషన్స్ ఏంటంటే పక్క వాళ్ళకి ఇబ్బంది కలిగించకూడదు. ఇందాక మీకు చెప్పినట్టుగా ట్రిపుల్ రైడింగ్ వెళ్ళడం, ర్యాష్గా డ్రైవ్ చేయడం, కేకలు వేయడం, లేకపోతే లేడీస్ పట్ల మిస్బిహేవ్ చేయడం, పెద్ద ప్రైవేట్ పార్టీస్, రేవ్ పార్టీస్ పర్మిషన్ లేకుండా ఎవరికి కూడా పర్మిషన్స్ అయితే లేదు. అందుకని రేవ్ పార్టీస్ చేసుకోవడం, లేకపోతే సెలబ్రేషన్ చేసుకోవడం, డీజేస్ పెట్టుకోవడం, లేకపోతే అబ్సీన్ డాన్సెస్ పెట్టుకోవడం, ఇలాంటివన్నీ కూడా చేస్తే మాత్రం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటుందని మా ఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్స్ అందరికీ కూడా చెప్పారు. మేము అవి స్ట్రిక్ట్గా ఫాలో అవుతాం. ముఖ్యంగా డీజిల్కి సంబంధించి చూసుకోవచ్చు. ఇప్పుడు డీజిల్ లేనిదే ఏ పార్టీ కూడా చేయడానికి ఎవరు ఇష్టపడట్లేదు, అంతగా అడిక్ట్ అయిపోయారు కూడా. డీజిల్కి సంబంధించి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్? అసలు ఎవరికి కూడా ఇలాగ డీజేస్కి పర్మిషన్ ఇవ్వలేదు మేడం. ఎందుకంటే నైట్ 10 తర్వాత జనరల్గా యూజువల్గా ఎప్పుడు కూడా పర్మిషన్ ఉండదు. ఇప్పుడు అయితే మనకు ఎవరు అప్లై చేయలేదు కూడా, ప్లస్ ఇప్పుడు వరకు అయితే ఎవరికి పర్మిషన్ ఇవ్వలేదు కూడా. ఎందుకంటే సెలబ్రేషన్స్ 12 తర్వాత చేసుకుంటారు కాబట్టి, మిడ్-నైట్ చేసుకుంటారు కాబట్టి ఎవరికి కూడా డీజేస్ పర్మిషన్ ఇవ్వలేదు. జనరల్గా ఏదో ప్రైవేట్ ప్లేస్లో వాళ్ళ ఇంట్లో ఏదో నార్మల్గా పబ్లిక్ పక్క వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఏదైనా మ్యూజిక్ సిస్టమ్ అలాంటిది పెట్టుకుంటే ఇబ్బంది ఉండదు, కానీ సౌండ్ పొల్యూషన్ చేసిన అది కూడా కేసు బుక్ చేస్తడం జరుగుతుంది అనమాట. ముఖ్యంగా ఈ మధ్య చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా వెస్ట్రన్ కల్చర్ అనేది కొంచెం స్టార్ట్ అయింది. మీరు అనేటట్టు రే పార్టీస్ అవి కూడా ప్రజలు ముందుకు వెళ్తున్నారు. సో అందులో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనేసరికి కొంచెం ఎక్కువగా అలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో అంటే ఈ టౌన్ ప్రెమిసెస్లో ముఖ్యంగా గంట స్తంభం, అదేవిధంగా రైల్వే స్టేషన్, 3 లాంతర్లు, ప్రధాన కూడల్లో మహిళల కోసం స్పెషల్గా టీమ్స్ ఏమైనా అరేంజ్ చేస్తారు? మొత్తం వన్ టౌన్ పోలీస్ స్టేషన్, తర్వాత ఎస్టీఎఫ్ పార్టీని అందరినీ కూడా పికెట్స్ వేసాం మేడం. నేను ఇందాక మీకు చెప్పినట్లుగా క్లాక్ టవర్ కానీ, రైల్వే స్టేషను, గూడ్ షెడ్ జంక్షను, తర్వాత ఆర్ఎంబి జంక్షను, తర్వాత కలెక్టర్ ఆఫీస్ జంక్షను, రైల్వే స్టేషను, బస్ స్టేషను, తర్వాత కాలేజీలో ప్రిమిసెస్ హాస్టల్స్ ఎక్కువ ఉండే స్టూడెంట్స్ ఉండే తోటపాలెం ఏరియాలో కూడా మేము పికెట్స్ వేసాము. పికెట్స్తో పాటు పెట్రోలింగ్ పార్టీస్ మొత్తం 3 వెహికల్స్ రౌండ్ మనకి మిడ్-నైట్ ఎర్లీ అవర్స్ వరకు కూడా రైడ్ కంటిన్యూస్గా తిరుగుతుంది. ఇవి కాకుండా బైక్ పెట్రోలింగ్ కూడా తిరుగుతున్నాం అనమాట. ఇమీడియట్గా వెహికల్స్ 4 వీలర్స్ వెళ్ళడానికి చిన్న స్ట్రీట్స్లో కూడా ఇమీడియట్గా రష్ అవ్వాలంటే కూడా బైక్స్ మీద కూడా పెట్రోలింగ్ తిరుగుతున్నాం. దీంతోపాటు ఉమెన్ కూడా స్టాఫ్ కూడా ఉంటారు. ఉమెన్ సేఫ్టీ
పాయింట్ ఆఫ్ వ్యూలో ఉమెన్కి ఏదైనా ఉన్నా ఉమెన్ స్టాఫ్ కూడా ఉంటున్నారు. మొత్తం పోలీస్ స్టేషన్ అంతా కూడా నైట్ 9:30 నుంచి అందరూ కూడా రోడ్స్ మీద ఉంటాము, పెట్రోలింగ్ చేస్తున్నాము. అది 4 వీలర్స్ 2 వీలర్స్తో కూడా గస్తీ తిరుగుతున్నాం. ఎవరైనా అంటువర్డ్ ఇన్సిడెంట్ అంటే సెలబ్రేషన్స్ 12 నుంచి 1 o'clock వరకు నార్మల్గా వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు ఏదైనా సెలబ్రేషన్ చేసుకుంటే పర్వాలేదు. అలా కాకుండా స్ట్రీట్స్లోకి వచ్చి న్యూసెన్స్ చేసి పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. నైట్ టైము ఎస్పెషల్లీ 12 తర్వాత త్రిబుల్ రైడింగ్ ఎక్కువ మంది యూత్ వెళ్తూ ఉంటారు, కేకలు వేస్తూ ఉంటారు, లేకపోతే అరుపులు అరుస్తుంటారు, బాణసంచ కాలుస్తుంటారు. ఇలాంటివి ఏమైనా చేస్తే మాత్రం ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి పోలీసులు పెట్టే ఆంక్షలు 12 నుండి ఏదైతే మిడ్నైట్ 12 నుండి 1 లోపు అయితే మాత్రం పూర్తి చేసుకోవాలి. అలాగే ఎవరైతే ప్రజలకి డిస్టర్బెన్స్ కలిగించే విధంగా సౌండ్ పొల్యూషన్ కావచ్చు, ట్రిపుల్ రైడింగ్ కావచ్చు, ట్రంక్ అండ్ డ్రైవ్ కేసులను కూడా ప్రత్యేకంగా నిఘా పెడుతున్నట్టయితే చెప్తున్న పరిస్థితి. సో యస్, మీరంతా కూడా అలర్ట్గా ఉండండి. న్యూ ఇయర్ సెలబ్రేషన్ మన వల్ల ఎదుటి వారికి ఎటువంటి హాని కలగకుండా జరిగేటట్టు కూడా చూసుకోండి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో పద్మ, సుమన్ టీవీ, విజయనగరం.